వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి రణరంగాన్ని తలపించింది. హెచ్సియు భూములను విక్రయించొద్దంటూ పలు పార్టీలు, విద్యార్థి విభాగాలు యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఈ విషయంపై వెనక్కి తగ్గే వరకు తాము వెనకడుగు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు స్టూడెంట్స్. నేతల రంగప్రవేశంతో యూనివర్సిటీ ఇష్యూ కాస్త పొలిటికల్ ఎంట్రీ తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేపింది. హెచ్సియుకి ఆనుకొని ఉన్న భూములలో పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఈ ఇష్యూ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ తీరుకి నిరసనగా పలు పార్టీలు హెచ్సియు ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో యూనివర్సిటీ బయట పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడికి సిపిఐ, బీజేవైఎంకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు గేటు బయట ధర్నాకు కూర్చున్నారు. విద్యార్థులను లోపలికి పంపించే క్రమంలో కొద్దిసేపు పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసినా అడ్డుకుంటున్నారని వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు విద్యార్థులను గేటు లోపలికి పంపించారు. విద్యార్థులంతా కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. భూములు ఏ విధంగా చేస్తున్నారు, మీ ఆందోళన ఏ విధంగా చేయబోతున్నారు? మేము ఆ ల్యాండ్ అది యూనివర్సిటీ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అనేది వాళ్ళు చెప్పాలి. మేము మరి అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి ఇది ఎవరి ల్యాండ్ అండి? ఎందుకు అది మీ ల్యాండే లీగల్ గా. మీద అయితే హాలిడేస్ ఉన్న 2 రోజులలో ఎందుకు ఓవర్ నైట్ బయోడైవర్సిటీ మొత్తం నాశనం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మేము పీస్ఫుల్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నారు. అడగండి పోలీసు వాళ్ళని, దయచేసి వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఆందోళన రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెనక్కి తీవ్రం చేస్తాం. ఈ నిర్ణయాన్ని వెనకకి తీసుకుపోతే ఇంకా తీవ్రం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నీ తాటాకు చప్పుట్లకి ఇక్కడ భయపడేది లేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలు శనిగా తయారైనాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేల ఎకరాల, లక్షల కోట్ల విలువ గల ఆస్తులను అమ్ముకొని రాష్ట్రాన్ని పరిపాలించినట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను, వందల వేల ఎకరాలను అమ్మి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని, అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, దాన్ని అమ్మవద్దు, అమ్ముకునే ఆలోచనని విరమించుకోండి అని ఈ రోజు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు విద్యార్థులు.